ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని మీరు, ఒక్కసారి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయని మీరు, ఏకంగా ఢిల్లీ వైపే అడుగులేస్తున్నారు పార్లమెంట్ వైపే. సో, దాన్ని మీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? ఏమనుకోవాలి మేము? చూడండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకోలేము. ఇది నా యొక్క ఆత్మవిశ్వాసం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 150 గంటలు అంటే దాదాపు 7 రోజులు నిర్విరామంగా బోధన చేశాను. బోధన చేసేటప్పుడు కూడా నన్ను చాలామంది అవహేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అంటే, వారం రోజులు ఎవరైనా పాఠం చెప్పగలుగుతారా? వారం రోజులు నిద్రపోకుండా ఉండగలుగుతారా? ఇలా రకరకాల క్వెషన్స్ చాలా మందిలో వచ్చినాయి. కానీ నేను 150 గంటలు నిర్విరామంగా విద్యాబోధన చేసి, అంటే 6 రాత్రులు 7 రోజులు విద్యాబోధన చేసి ప్రపంచ రికార్డును సృష్టించాను. అంటే అది నా యొక్క ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు, దైవానుగ్రహం అనుకోవచ్చు అది. సో, నేను అది సాధించగలిగాను. ఈరోజు కూడా రాజకీయాల్లో వస్తున్నానంటే దానికి కారణం నా యొక్క ఆత్మవిశ్వాసం అని అనుకుంటాను నేనెప్పుడు గానీ, నేనెప్పుడు ఇది మనకు సంబంధించినటువంటి ఓవర్ కాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేనెప్పుడు అనుకోను. ఆత్మవిశ్వాసంతో ఎప్పుడైతే ముందుకెళ్తామో, ఆ ఆత్మవిశ్వాసమే మనల్ని ముందుకు నడుపుతుంది. మీ వెనకేమన్నా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని జెప్పేసి ఒక వినికిడి. మీ వెనకేమన్నా శక్తులున్నాయా? అవి ముందుండి నడిపిస్తున్నాయా మిమ్మల్ని? ఉన్నాయండి. చాలా శక్తులున్నాయి ఆ వెనకాల. ఉన్నటువంటి శక్తి కేవలం దైవిక శక్తి మాత్రమే నా వెనకాల ఉన్నది. అదే ముందుకు నడిపిస్తుంది నన్ను. అంతకు మించిన శక్తి ప్రపంచంలో ఇంకొకటి లేదని నేను అనుకుంటాను. ఎలాంటి శక్తి లేకుండా దైవ శక్తి మాత్రమే దైవశక్తికి మించిన శక్తి ఇంకొకటి లేనే లేదు మన దగ్గర ఇగ. ఓకే. ఓకే అండి.